పని మనిషితో మాట్లాడేటప్పుడు మా అమ్మాయి అలాగా, మా అమ్మాయి ఇలాగా, చిన్నప్పటి నుంచి అలా పెంచాం ఇలా పెంచామంటూ నా గురించి తనకి చెప్పండి. అది 100 మందికి చెప్తుంది. మీకు అమ్మాయి లేదు అనుకునే వాళ్ళు కూడా ఉందని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. బావ చెప్పేది కూడా నిజమేనమ్మా. చిన్న చిన్న ఆధారాల్ని నమ్మరు. పైగా తిమ్మిని బమ్మిని చేయగల లాయరు వాళ్ళ చేతిలో ఉన్నాడు. అతను కూడా మాట్లాడలేని ఆధారాలు సంపాదించాలి. నాకి ఇట్లా అడుగుతున్నాను అనుకోవద్దు. మేం సాబ్కి పెళ్ళి అయిందా మాజీ? ఇంకా లేదు. ఇంకా చేయకపోవటం ఏంటి మాజీ? షాదీ నహీ కరేంగే క్యా? అమ్మ కొట్టిన దెబ్బలకి ఆ కంగారులో పేరు కూడా మర్చిపోయినట్టుంది. మాకీ బేటాకి మీకీ బేటీ నచ్చింది. షాదీ కన్ఫర్మ్. మాకి చెప్పేది కొంచెం వింటారా? నాకు షాదీ ఇప్పుడే. మళ్ళీ ఎందుకు వచ్చారు? క్యా చాహియే ఆప్కో? ఎస్ఐ సాబ్ మాకీ పిలిస్తే వచ్చాడు. మాకీ బేటాకి ఇంతప్పటి నుంచి ఎస్ఐ సాబ్ భుజాల మీద ఎత్తుకొని చూసినాడు. అందుకే మాకీ బేటాని చూసుకునే లడికిని చూడాలని వచ్చినాడు. దీని వెనుక ఏదో స్కెచ్ ఉన్నట్టుంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎస్ఐ అంకుల్, మాకి ఈ లడ్కి బాగా నచ్చింది. హై, మాకి షాదీ చెయ్యండి. అబ్బా జాన్, బాత్ కరో. मैं बात करता हूं. जरा కూకో. నేను కూర్చునే ఉన్నాను, నువ్వు బాత్ కరో. బేటీ, మాకీ బేటా నీకీ నచ్చాడా? టీకే, నాకు మీ బేటా నచ్చాడు. కానీ నాకీ కోర్టులో ఒక చిన్న కేసుంది. ఆ కేసు అయ్యేంత వరకు నేను షాదీ చేసుకోకూడదు. కేసుది ఏముంది, మళ్ళీ చూసుకుందాం. ముందు మనం షాదీ చేసుకుందాం. షాదీ అలా చేసుకోకూడదు. ఆ కావాలి అంటే మీకే ఎస్ఐ సాబ్కో పూछो. అబ్బో, భలే మెలికి పెట్టిందిగా. अब 10-20 दिन में కేస్ పూరా క్లోజ్ हो जाता. అప్పుడు మీకీ బెట్కి చేసుకోవడానికి నాకు అభ్యంతరము లేదు. क्या एसए साहब, आप बोलिए ना. కరెక్టే. కోర్టు కేసు తేలే వరకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు. మే బోలియేనా, మీకే ఎస్ఐ సాబ్ కూడా అదే చెప్తాడు అని. అబ్ జాओ. కేసు కోర్టులో ఫైనల్ అయ్యాక అప్పుడు ठीक है बेटी, నీకీ ఇష్టమే మాకీ ఇష్టం. అట్లనే కేసు అయిపోయినాక వస్తాం. చలో బేటా, చలో. ఖుదాఫీజ్. ఖుదాఫీజ్. ఈ రోజుకి చేసిన పంచాలు నువ్వు ఇంటికి వెళ్ళు. అప్పుడేనా? ఇంకా చాలా పని ఉంది మేం సాబ్. తెలుసు, నేను వెళ్ళమంటున్నానుగా, వెళ్ళిపో. मेरी बेटी बोली ना जाओ. ఖుదాఫిజ్.
క్యా హువా అమ్మా? పని అమ్మాయిని ఎందుకు పంపించావు? పర్సనల్ విషయాలు మాట్లాడేటప్పుడు పని వాళ్ళు ఉండకూడదు. మిమ్మల్ని ఏదో యాక్ట్ చేయమంటుంటే మీరేంటి జీవిస్తున్నారు? మీరు చేసే పనులు నాకు హెడేక్ అవుతున్నాయి. యా అల్లా హం కాకి అమ్మా, నీకీ మమ్మల్ని తల్లిదండ్రులుగా నటించమని నువ్వే చెప్పావుగా. మీరు ఏమీ చెప్తే మాకి అదే కదా చేసినాం. అన్నాను కదా అని ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేయడమేనా? ఇప్పుడు మేమేం చేసినాం బేటీ? ఎవడో ఇంటికి వస్తే వాడి సంబంధం చూడ్డానికి వస్తామనగానే రప్పించేయడమేనా? మేం వద్దనే అవకాశం వాడిస్తేనే కదమ్మా. ఆ రోజు వస్తా అన్నాడు, ఈ రోజు వచ్చేసినాడు. వచ్చినా నష్టమేముంది బేటీ? మీకీ మాకీ కూతురని అందరికీ తెలుస్తుంది. నీకు కావలసింది కూడా అదేగా. వచ్చింది ఎవరో అయితే నేను చెప్పినట్లు నేను మీ కూతుర్నని పబ్లిసిటీ వచ్చేది. కాని వచ్చింది సావిత్రి మనుషులు. ఇదేదో సావిత్రి ఆడిస్తున్న డ్రామా. లేదంటే ఎస్ఐ ఎందుకొస్తాడు? లెటర్ రాయించుకోగానే సావిత్రి కామ్ అయిపోదు అని చెప్పానా? ఈ పెళ్లి చూపుల పేరుతో ఏదో ప్లాన్ చేసింది. అందుకు ఆ ఎస్ఐని సివిల్లో సాక్ష్యంగా దింపింది. సరే బేటీ, మాకు తెలవదు కదా. ఇంకేదైనా మంచి సంబంధం చూస్తాం. అవసరం లేదు. నేను మీ కూతుర్నని పబ్లిసిటీ చేయమన్నాను కానీ పెళ్లి చేయమని చెప్పలేదు. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. జైల్లో ఉన్న సత్యే నా భర్త. నేను ప్రాణంగా ప్రేమించిన నా సత్యని దాని భర్తను చేసుకుంది కాబట్టే సావిత్రికి సత్యని దూరం చేసి నా వాడిని చేసుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను. మధ్యలో తెలిసి తెలియకుండా ఇలాంటి పనులు చేయకండి. యా అల్లా, బేటీకి షాదీ కూడా అయ్యింది. షాదీ అయిందని మనకి ఇప్పుడేగా తెలిసింది. ఏమైనా బేటీతో జాగ్రత్తగా ఉండాలి. తెలియక మనం తప్పు చేస్తే మనల్ని ఖతం చేస్తుంది. ఠీకే, మనము జాగ్రత్తగా ఉండాలి. ఊర్మిళ చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది సావిత్రి. పెళ్లి టాపిక్ వస్తే నేను సాక్ష్యం అవుతానని మీరు పిలిచారు. మీ ప్లాన్ తప్పించుకోవడానికి నన్నే సాక్ష్యంగా వాడుకుంది. నిజమే సార్. అది మిమ్మల్ని చూడగానే అనుమానించింది. మీరొచ్చారు అంటే అది నా ప్లాన్ అయ్యుంటుందని ఊహించింది. మేము వచ్చాక ఊర్మిళ మాట్లాడిన మాటలకి విజువల్గా సాక్ష్యం ఉంటే నువ్వు పడే కష్టానికి ఫలితం ఉండేది. ఆ ఊర్మిళని ఇంకాసేపు ఆడిద్దాం అనుకుంటే ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. అది మన ఆటని అర్థమయ్యాక ఇంకా అవకాశం ఎలా ఇస్తుంది బాబు? భలే దొరికేస్తుంది అనుకున్నాం సార్. తప్పించుకుంది. పిల్లి ఎలుక ఆటలో వేటాడటం పిల్లికి, తప్పించుకోవడం ఎలుక్కి మామూలే కానీ అది ఏదో ఒక రోజు మనకు దొరుకుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా అంత జాగ్రత్త పడుతుందంటే దాన్ని పట్టుకోవడం ఎలాగో అర్థం కావడం లేదు. ఈసారి ఇలా కాదు సావిత్రి. మా క్రైమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి నీకో స్పై క్యామ్ ఇప్పిస్తాను. దానిని జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకొని ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు సైలెంట్గా షూట్ చేసేసేయి. అది ఊర్మిళని రికార్డెడ్గా దొరికిపోతుంది. అలాగే సార్. స్పై క్యామ్ చేతిలో ఉంటే అంతకన్నా కావాల్సిందేముంది? సరే, నేను మాట్లాడి అరేంజ్ చేస్తాను. వస్తానమ్మా. అదేంటండి, టీ తాగి వెళ్ళండి. స్టేషన్లో కొంచెం అర్జెంట్ పని ఉంది. అయినా మన ఇంట్లో టీయే కదా, ఎప్పుడైనా తాగొచ్చు. వస్తానమ్మా. సావిత్రి, టీ తీసుకోమ్మా. బాబు, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నా భర్తని నేను దక్కించుకోవడానికి నేనిలా కష్టపడటమేంటో, నా భర్తని తన భర్త అంటూ అది శపథాలు చేయడమేంటో ఏమీ అర్థం కావట్లేదు.
అలాంటి పనికిమాలిన శపథాలు చేయడానికి ఏముందిలేమ్మా, ఎన్నైనా చేయొచ్చు. లేదమ్మా, దాని ధైర్యమేంటో. అది వాళ్లతో అలాగే మాట్లాడుతుంది. నాకెప్పుడూ పెళ్ళయింది, జైల్లో ఉన్న సత్యే నా భర్త అంటుంది. అనుకోడానికేముంది, 100 అనుకుంటారు. జరగద్దు. వేదమంత్రాల సాక్షిగా కట్టిన తాళి నీ మెళ్ళో ఉంది. ప్రాణంగా ప్రేమించే నీ భర్త ప్రేమ నీ వెంట ఉంది. అంతకన్నా నీకేం కావాలమ్మా? ఇలాంటి జన్మలు 100 జన్మలెత్తినా అది నీ భర్తని తన భర్తని చేసుకోలేదు. సత్య ఎప్పటికీ నీ భర్తేనమ్మా. సీత కోసం రాముడు, రాముడు కోసం సీత ఎన్ని కష్టాలు పడినా, ఎవరు వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టినా చివరికి గెలిచింది ఆ దంపతుల ప్రేమేగా. మీ విషయంలోనూ చివరికి జరిగేదదే. ధైర్యంగా ఉండమ్మా. నమస్తే మేడం. ఏమైంది? మీరు పని అప్పగించిన దగ్గర నుంచి ఆ సావిత్రి కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను మేడం. అటు ఇంటి దగ్గర కనిపించడం లేదు, బయట కనిపించడం లేదు. కనిపించడం లేదా? అజ్ఞాతవాసం నాది కానీ దాంది కాదుగా. కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియకపోవటం ఏంటండి? నేను దాన్ని టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు కొద్ది రోజులు పట్టించుకున్నట్లుండాలి కదా అని పట్టించుకోలేదు. ఎక్కడికి పోయి ఉంటుంది? మీ కన్ను పడ్డాక మీకు తెలియకుండా ఎక్కడికి పోతుంది మేడం? దాన్ని డైరెక్ట్గా ఏదైనా చెయ్యాలి అంటే కోర్టులో కేసు నడుస్తుంది కదా అని ఆగాను. ఈ లోపిది ఎక్కడికి ఎస్కేప్ అయి ఉంటుంది? ఎక్కడికి పోతుందిలే మేడం. ఈ రోజు కాకపోతే రేపైనా కనిపించకపోదు. అది నా కార్ కింద పడి పేపర్లో న్యూస్ అవ్వకపోదు. మాటలు కాదు, పని పూర్తయ్యాక అప్పుడు కనిపించు. అలాగే మేడం. मुमताज, जी मैम साहब. एक बार इधर आओ. क्या मैम साहब? ఇంట్లో నాకు షాదీ చేయాలి అనగానే నెక్స్ట్ డేకి నాకు సంబంధం వచ్చింది. అంటే ఆ విషయం బయట వాళ్ళకి నీ వల్లే తెలిసుండాలి, అవునా? అంటే మీకీ షాదీ అయితే మాకు మంచి బట్టలు పెడతారు, ఇనాం ఇస్తారు కదా మేం సాబ్. అందుకే తెలిసిన వాళ్ళకి చెప్పాను. అదే, నీ దగ్గర ఆ టాలెంట్ నాకు బాగా నచ్చింది. ఒక్క రోజులోనే నాకు పెళ్లి సంబంధం వచ్చేలా చేయగలిగావంటే నాకీ గురించి బయట ఎంత బాగా చెప్పుంటావో అర్థమైంది. నాకు కావాల్సింది నీకిలాంటి మనిషి. నేను నీకొక పని అప్పచెప్తాను, ఆ పని నువ్వు తప్పకుండా చేయగలవు. మాకీ చెప్తే కాదు అంటానా? బోల్ మేం సాబ్. నేను చెప్పిన పని చేస్తే నీకిప్పుడిచ్చే జీతం కన్నా డబుల్ జీతం ఇస్తాను. శుక్రియా మేం సాబ్. మాకు మంచి విషయం చెప్పినప్పుడు నీకు మంచిగా ఇనామిస్తాం. అట్లయితే చెప్పండి మేం సాబ్, ఎంత కష్టమైనా మై కరుంగి. అది నాకు శత్రువు. దాని గురించి అది ఎప్పుడు ఏం చేస్తుంది అని నాకు చెప్పాలి. అంటే ఇది నన్ను టెస్ట్ చేస్తుందా? అది ఎక్కడుంటుంది ఏంటి అని అన్ని నీకు వివరంగా చెప్తాను. నువ్వు దానితో ఫ్రెండ్షిప్ చేస్తావో, దాని ఇంట్లో పని దానితో ఫ్రెండ్షిప్ చేస్తావో నీ ఇష్టం. ఇదేంటి కొత్తగా ఆలోచిస్తుంది? ఏంటి ఆలోచిస్తున్నావు?
నువ్వు చెయ్యగలవు. నువ్వు మామూలు దానివి కాదని నాకు తెలుసులే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ? ఇంటి పని చెప్తుంది అనుకుంటే ఇలాంటి పని చెప్పిందేంటానా? నీకు డబ్బు కావాలి, నాకు నమ్మకంగా పని చేసి పెట్టేవాళ్ళు కావాలి. అందుకే నీకీ పని అప్పచెప్పాను. చూడు, అది ఆ ఫోటోలో కనిపించేంత అమాయకురాలు కాదు. దానికి అనుమానం రాకుండా చూసుకో. మ్, ఎలా తెలుసుకుంటావు ఏంటి అనేది నీ టాలెంట్. నాకు మాత్రం దాని ప్రతి మూమెంట్ తెలియాలి. గుర్తుంచుకో. అలాగే మేం సాబ్. బావుందే, చాలా బావుంది. నీ మీద ఓ కన్నేసుంచమని నీకే పనప్పగించిందా? అందుకోసం నా జీతం సగం పెంచుద్దంట. నా గురించి వివరాలు చెప్పినప్పుడంతా బహుమతులిస్తుందంట. అంటే ఊర్మిళ నిన్ను బాగా నమ్మిందన్నమాట. పని మనుషుల్ని మచ్చిక చేసుకుని వాళ్లతో పనిచేయించుకోవడం ఊర్మిళకు కొత్త ఏం కాదుగా. నిజమే బావా, తన ఇంటి పని మనిషిని మొన్నటి వరకు వాడుకుంది, ఆఫీస్లో పనిచేసిన ఉమని వాడుకుంది. అలాగే ఇప్పుడు నా మీద గెలవడానికి నన్నే వాడుకోవాలని చూస్తుంది. అది నిన్ను నమ్మి నీ గెలుపుకి అదే సహాయం చేస్తుందమ్మా. నమ్మకానికి మించిన ఆయుధం ఏముంటుంది? ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోమ్మా, చాలు. నన్ను నమ్మటమే కాదు, నేను అమాయకురాల్ని కాదు, నాతో జాగ్రత్తగా ఉండాలి అన్న భయం కూడా ఉంది. ఆహా, నువ్వంటే భయం కూడా ఉందా? అదుంటే చాలు, దాంతో ఆడుకోవచ్చు. ఏవైనా పాము పామే. దాన్ని గుడ్డిగా నమ్మితే నువ్వు దెబ్బతింటావు. నేనెందుకు నమ్ముతానమ్మా? తను నన్ను నమ్మింది. ఆ నమ్మకంతో ఎలా ఆడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అసలు విషయం మర్చిపోయాను, ఒక్క నిమిషం. ఏంటే విడు? ఏమోనమ్మా. ఏంటి బావా అది? ఎస్ఐ గారు నీకు స్పై కెమెరా ఇస్తానన్నారు కదా, మ్, ఇదే అది. నీకివ్వమని చెప్పిచ్చారు. అవునా? అసలు ఆ రోజే ఇది ఉండుంటే బాగుండేది, తన ఇంటికి నువ్వు వెళ్తున్నావు అన్నప్పుడే ఇచ్చుంటే బాగుండేది అని బాధపడ్డారు. ఏంట్రా ఇది విచిత్రంగా ఉంది? అది సీక్రెట్ కెమెరా అమ్మా. దీన్ని ఊర్మిళ ఇంట్లో చాటుగా అమర్చామనుకో, తనేం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అంతా రికార్డ్ అవుతుంది. మనిషి లేకుండా ఎలా చేస్తుందే? దీనికి మనిషితో పనిలేదమ్మా. అనుమానం రాని చోట దీన్ని బిగించి దీనికో చిన్న బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి వదిలేసామనుకో దాని పని అది చేస్తుంది. ఇదేదో బావుందే. సావిత్రి, ఇదిగో ఇది కెమెరా అంట. ఎస్ఐ గారు అన్నట్టు మొదట్నుంచి మన దగ్గర ఇలాంటిది ఉండుంటే బావుండేది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దగ్గరగా ఉండి నేను చూడలేనివి వినలేనివి కూడా ఇది మనకి చూపిస్తుంది. ఇక మనకి ఎదురుండదు బావా. అక్క చెప్పిన వాళ్ళింటికి పోయి నా బదులు వేరే అమ్మాయి వచ్చిందని చెప్పాలి. లేదంటే వాళ్ళకి ఏ మోసం చేస్తారో వీళ్ళు. ఆ అమ్మాయి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు బావా. ఆ అమ్మాయి తప్పించుకుంది అంటే ఊర్మిళ ఇంట్లో ఉంది నేను అని తెలిసిపోతుంది. అదే జరిగింది అంటే
నేను పడ్డ కష్టం వృధా అయిపోతుంది. ఛ! ఆ! బావా, హలో, సావిత్రి, చిన్న సమస్య వచ్చింది. ఏమైంది బావా? మన దగ్గరున్న పనమ్మాయి తప్పించుకుంది. భోజనం పెడదామని వచ్చేసరికే తప్పించుకుని పోయింది. అలా ఎలా తప్పించుకుంది బావా? ఆ అమ్మాయి తప్పించుకుంటే ఎంత ప్రమాదమో చెప్పాను కదా బావా. ఎలా తప్పించుకుందో అర్థం కావట్లేదు సావిత్రి. ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుంది అంటే ఖచ్చితంగా అక్కడికే వస్తుంది. అందుకే ఆ అమ్మాయి తప్పించుకుంది అనగానే నీకు ఫోన్ చేశాను. ఒకవేళ ఆ అమ్మాయి అక్కడికి రావడం అంటూ జరిగితే నువ్వు అక్కడ ఉండొద్దు, వెంటనే వచ్చేసేయి. ఏంటి బావా ఇలా జరిగింది? నువ్వేం కంగారు పడకు. ఆ అమ్మాయి అక్కడికి వచ్చే అవకాశమే ఇవ్వను. ఈలోపే పట్టుకుంటాను. ఒకవేళ నాకు దొరకకుండా తప్పించుకుని వస్తే నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా అని నీకు ఫోన్ చేశాను. అంతే. ఉంటాను. ఈ నెంబర్ వాళ్ళకు ఫోన్ చేసి నా బదులు వేరే వాళ్ళొచ్చి పనిచేస్తున్నారని చెప్పాలి. తొమ్మిది 5 ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందా? हेलो जी, मेरा नाम मुमताज है. मुमताज? कौन है तुम? क्या चाहिए आपको? हेलो 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 బావా ఎక్కడా? ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నాను. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు అమ్మాయిని పట్టుకున్నా చేయగలిగిందేమీ లేదు. ఏ? ఆ అమ్మాయి ఊర్మిళకి ఫోన్ చేసింది బావా. అయిపోయింది బావా. మనం పడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఈ పాటికి ఆ పనమ్మాయి జరిగిందంతా ఊర్మిళకి చెప్పేసుంటుంది. ఫోన్ చేసింది ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయే బావా. ముంతాజ్ అంటే ఇంకెవరున్నారు? ఆ పేరు వినగాని అక్కడుంటే ప్రమాదమని వెంటనే వచ్చేశాను. ఆడపిల్ల కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనుకోవడం పొరపాటైపోయింది. ఊర్మిళ నమ్మకాన్ని కూడా సంపాదించాం. ఇక దిగులేదు అనుకున్నాను. ఈ లోపల ఇలా జరిగిపోయింది.
ఈ విషయం తెలియగానే ఊర్మిళ మరింత జాగ్రత్త పడుతుంది. మళ్ళీ మనకిలాంటి ఛాన్స్ దొరకదు బావా. సార్, మేం దాచిపెట్టిన పని మనిషి తప్పించుకుంది. ఊర్మిళకి ఫోన్ కూడా చేసింది. ఫోన్ మాత్రమే చేసింది. అంటే ఫోన్ చేసిన విషయం మీకు తెలుసు. లక్కీగా ఫోన్ చేసేటప్పుడు పక్కనే ఉన్నాను. పక్కనే ఉండి ఫోన్ చేయనిచ్చారా సార్? ఎలా చేయనిస్తాను సావిత్రి? ఆ అమ్మాయి హలో అని తన పేరు చెప్పిందంతే. जी मेरे नाम मुंता అంటే మేం భయపడినట్టు ఏం జరగలేదు కదా? పక్కనే ఉండి ఎలా జరగనిస్తాను చెప్పు? మీరు భయపడుతున్నట్లు ఊర్మిళకి ఏమీ తెలీదు. థ్యాంక్స్ సార్. టెన్షన్తో చచ్చిపోతున్నాం. ఆ అమ్మాయి ఫోన్ చేయగానే ఇంకా అంతా చెప్పేస్తుందని అక్కడ ఉండకుండా వచ్చేసాను. ఏమీ చెప్పలేదు. నువ్వు ధైర్యంగా నీ పనిలోకి వెళ్ళిపో. మరి ఆ అమ్మాయి? మళ్ళా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని ఈసారి నా కస్టడీలోనే ఉంచుకున్నాను. ఇక నీకు నో ప్రాబ్లం. ఉంటాను. థ్యాంక్స్ సార్. ఎవరు సావిత్రి? ఎస్ఐ వినోద్ గారు బావా. మన నుంచి తప్పించుకుంది అనుకున్న ముంతాజ్ ఎస్ఐ గారికి దొరికిందంట. మనం భయపడినట్టు ఊర్మిళకి ఏ విషయం చెప్పలేదంట. మరిప్పుడు ముంతాజ్ ఎక్కడుందట? ఎస్ఐ గారి కస్టడీలో ఉందట. అమ్మాయ్యా, ఆ దేవుడే ఎస్ఐ రూపంలో వచ్చి మనల్ని కాపాడాడు. సరే, నేను వెళ్తాను బావా. జాగ్రత్త సావిత్రి. ఉమ్. సావిత్రి, ఆ పని మనిషి గొడవ ఏదో వైనమైపోయింది. ఎస్ఐ గారిచ్చిన స్పై కెమెరాతో ఏదో చేస్తుందనుకుంటే ఈ ఉమా ఇంట్లో పనేంటి? ఉందా? ఉంది. ఇప్పుడు తనతో ఏం మాట్లాడాలని వచ్చినట్టు? ఉమ ఊర్మిళకి నమ్మిన బంటు బావా. కనిపించగానే మన కోసం ఏదో చేస్తున్నట్టు బిళ్ళపిస్తుంది. అందుకే ఊర్మిళ ఇచ్చిన అవకాశం వాడుకోవటానికి ఆట ఇక్కడి నుంచి మొదలు పెట్టాను. నీ ఆట నాకు అర్థం కావట్లేదు సావిత్రి. ఉమ నాకు హెల్ప్ చేయదని నాకు తెలుసు. అయినా వెళ్ళి కలిశాను. ఊర్మిళ బతికే ఉంది, మారు పేరుతో మరో చోట ఉంది. తను ఊర్మిళ కాదు అని కోర్టులో నమ్మించి నా భర్తను నాకు కాకుండా చేయాలని చూస్తుంది. తనే ఊర్మిళ అని నువ్వు సాక్ష్యం చెబితే నా జీవితం బాగుపడుతుంది, ఈ సాయం చెయ్యి అని బతిమలాడాను. ఒప్పుకుందా? అదెందుకు ఒప్పుకుంటుంది బావా? ఎంత బతిమలాడినా వినకపోగా మరో నిమిషం నా ఇంట్లో ఉన్నావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది. తను ఒప్పుకోదని తెలుసు కూడా దానింటికి వెళ్ళడం ఎందుకు సావిత్రి? నువ్విలాంటి ప్రయత్నాలు చేస్తున్నావని ఆ ఊర్మిళకి చెప్పేస్తుంది కదా. అది చెప్పేదేంటి బావా? అంతకన్నా ముందే నేనే చెప్తాగా. నన్ను నమ్మి ఊర్మిళ నా మీద ఎంక్వైరీ పెట్టమంది. నేనేం చేశాను అనేది తనకి చెప్పాలి. నేనేదో ఒకటి చేయాలిగా. స్పై క్యాంప్కి పనిపడేది ఇప్పుడే కదా బావా. నేనేదో చేస్తున్నాను అంటేనే నా యాక్షన్కి రియాక్షన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఊర్మిళ అక్కడే కదా స్పై క్యాంప్కి దొరికేది. సావిత్రి, నీ గురించి ఊర్మిళ భయపడడంలో తప్పులేదు. ఉమతో పనేంటా అనుకున్నాను, కానీ ఇంత దూరం ఆలోచించలేదు. అవకాశం ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకోకపోతే ఎలా బావా? అలాగే నువ్వొక పని చేయాలి. చెప్పు సావిత్రి. అలాగే, నువ్వు చెప్పిన పని వెంటనే మొదలు పెడతాను. నువ్వు ఆ పని చూసుకో బావా. నేను దానింటికి వెళ్ళి నేను చేయాల్సిన పని చేస్తాను. అలాగే సావిత్రి. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? మళ్ళీ మీతో పని పడింది. కోర్టులో కేసు పూర్తయిన తర్వాత మాట్లాడదాం అంది కదా సార్. ఈలోపు ఏం చేద్దాం? తను అలాగే అంటుంది. మన పని మనం చెయ్యాలి. సరే, ఏం చేయాలో చెప్పండి. నువ్వు ఇప్పుడు నేరుగా ఊర్మిళ ఇంటికి వెళ్ళి ఊర్మిళ అమ్మా నాన్నలతో
మీ అమ్మాయి కోర్టు కేసు అయ్యాక ఎలాగూ పెళ్లి చేసుకుంటాను అంది కదా, అలా అంది అంటే మా అబ్బాయి నచ్చినట్లే కాబట్టి, పెళ్లి చేసుకోవడం ఖాయం కాబట్టి కోర్టు కేసు ఎలాగూ తనే గెలుస్తుంది, అందులో మాకు ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి. అదేంటి సార్, కేసు గెలవాల్సింది సావిత్రి గారు కదా. అలా చెప్తావంతే. అమ్మాయి నచ్చింది కాబట్టి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావంటే మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు. కట్నం తీసుకోకపోతే తీసుకోకపోయావు, సొంత ఇల్లుంది కదా, దాన్నైనా అమ్మాయి పేరు మీద పెట్టించు అంటున్నారని నువ్వు వెళ్ళి వాళ్ళని కొంచెం ఒత్తిడి చేయాలి. వాళ్ళు సొంత అమ్మా నాన్న కాదు, పైగా వాళ్లకున్న ఆస్తి అదొక్కటే. ఆలు లేదు సూలు లేదు. ఇల్లు అమ్మాయి పేరు మీద రాయాలంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు సార్? ఒప్పుకోరు. మనకు కావాల్సింది అదే. ఒప్పుకోరని తెలిసి వాళ్ళని అడగటం ఎందుకు సార్? అలా చేస్తేనే మనకు కావలసిన మ్యాటర్ బయటకొస్తుంది. నీకెందుకు? నువ్వు చెప్పిన పని చేయి, ఫలితం ఏంటనేది తర్వాత నీకే అర్థమవుతుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. భాష జాగ్రత్త, ఆవేశంలో అది మర్చిపోకు. భలే వాళ్ళు సార్, పాత్రలోకి దిగితే పరకాయ ప్రవేశం చేస్తానంతే. సరే, నేను చెప్పినప్పుడు వెళ్ళు. ఓకే సార్, నేను రెడీగా ఉంటాను. నేను ఫోన్ చేస్తాను. వస్తాను సార్. మేం సాబ్, మేం సాబ్, మేం సాబ్, మేం సాబ్, మేం సాబ్. క్యా హువా? ఆ సావిత్రి గురించి తెలుసుకోమని చెప్పారు కదా. నిన్నేగా చెప్పాను. మీరు నన్ను నమ్మి ఇత్నా బడా కామ్ మేరే ఊపర్ రక్ దియా. అందుకే ఆ సావిత్రి అడ్రస్కి పోయి అది ఏం చేస్తుంది అని తెలుసుకున్నాను మేం సాబ్. అప్పుడేనా? నువ్వు చాలా షార్ప్గా ఉన్నావే. మీకీ చెప్పినాక చేయకుండా ఉంటానా మేం సాబ్? ఇంతకీ ఆ సావిత్రి గురించి ఏం తెలుసుకున్నావు? ఆ సావిత్రి आज शाम को गच्चीबौली में एक घर को गई. గచ్చిబౌలిలోనా? ఎవరింటికి? అది శ్రీరాముడు కాలనీలో హౌస్ నెంబర్ 36 మేం సాబ్. అది ఉమా ఇల్లు. సావిత్రి ఆ ఇంటికి వెళ్తున్నట్టు నీకెలా తెలిసింది? పనికి వచ్చే ముందు మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఉస్కి ఘర్ కే సామ్నే ఖడీ హూ. ఆ సావిత్రి రెడీ అయి వెళ్తుంటే మీకు ఉపయోగపడే విషయం తెలుస్తుందేమో అని ఉస్కే పీछे గయి హూ మేం సాబ్. దాని ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళింది? 8 బజేకు గయి మేం సాబ్. ఉమా ఇంట్లో ఎంతసేపు ఉంది? ఆధా గంట ఉంది మేం సాబ్. ఏం మాట్లాడుకుంటున్నారో విందాము అనుకున్నాను, కానీ కుదరలేదు. అది నిన్నేం గమనించలేదు కదా? नहीं मैम साहब, मैं घर के सामने एक गाड़ी के पीछे छुप गई हूँ. అచ్చా, అది ఉమని కలిసింది అంటే దాని ద్వారా ఏదో ప్లాన్ చేయాలని చూస్తుందన్నమాట. क्या मैम साहब? ఏం లేదులే, చాయ్ లేకే ఆవ్. अभी लाती हूँ मैम साहब. मैम साहब, चाय. क्या कर रहे इधर?
సాఫ్ట్ కర్రీ మేం సాబ్. సాఫ్ట్ చేసింది చాలు. నువ్వు వెళ్ళి ఆ సావిత్రిని ఫాలో అవుతూ ఉండు. ఘర్ మే కామ్ హేనా? ఇక నుంచి నీకు ఈ పని కన్నా ఆ పనే ముఖ్యం. జాకే ఓ కామ్ దేకో. ठीक है मैम साहब. रुको, इधर आओ. ఇది ఉంచుకో. बहुत शुक्रिया मैम साहब. ఉమ్, खुद हाफिज. నమస్తే మేడం. ఏంటుమా ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. ఏంటి విశేషాలు? నా దగ్గర ఏముంటాయి మేడం? ఏం లేవా? అసలు ఏమీ లేవా? ఏంటి పార్టీ మార్చేశావా? ఆ సావిత్రితో చేతులు కలిపేశావా? నేనే ఊర్మిళ అని చెప్పేశావా? అయ్యయ్యో అదేం లేదు మేడం. సావిత్రి ఈరోజు నీ దగ్గరకొచ్చిందా? ఆహా వచ్చింది మేడం. మరి ఆ విషయం నాకెందుకు ఫోన్ చేయలేదు? చేద్దాం అనుకున్నాను కానీ సావిత్రి ఆ పోలీసులతో బాగా తిరుగుతుంది కదా, ఫోన్ ట్రాప్ చేస్తారేమోనని చేయలేదు. అంతేనా? లేకపోతే నిజంగా అందుకే చేయలేదు. ఏవందది? ఎందుకొచ్చిందంట? మీరు మునిస్సా బేగం అనే పేరుతో నటిస్తున్నారు, మీరు మునిస్సా బేగం కాదు ఊర్మిళ అని చెప్పమంది. చాలాసేపు బతిమలాడింది మేడం, భయపెట్టింది. ఇంటికొచ్చి బెదిరిస్తున్నావు అని పోలీసుల్ని పిలుస్తాను అంటే అప్పుడు వెళ్ళిపోయింది. అలాగే ఉండు. నేను ఊర్మిళని కాదు అని అందరూ నమ్మాలి. నేనే ఊర్మిళ అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి తెలియకూడదు. అది కేసులో ఓడిపోవాలి. నేను మున్నీసా బేగంగా బయటికి రావాలి. ఆ తర్వాత నా సత్తిని నేను దక్కించుకోవడానికి కొత్త ప్లాన్ వేద్దాం. అలాగే మేడం. పాపం సావిత్రి నేను ఊర్మిళనని ప్రూవ్ చేయటానికి చాలా కష్టపడుతుంది. ఆ కష్టం కష్టంగానే మిగిలిపోవాలి. నేను ఊర్మిళ కాదు మున్నీసా బేగం అని కోర్టులో తీర్పు రావాలి. అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. కాదన్నావు కాబట్టి ఆ మీసాల ఎస్ఐ గన్న అడ్డం పెట్టుకుని నిన్ను బెదిరించే ప్రయత్నం చెయ్యొచ్చు. నువ్వు నేను ఊర్మిళని కాదు అనే మాట మీదే ఉండు. అలాగే మేడం. నేను మున్నీసా బేగంగా ఈ నాటకం ఇంకా కొద్ది రోజులే. ఈ నాటకం పూర్తయ్యే వరకు నేనే ఊర్మిళగా ఏ పని చేసినా దొరికిపోతాను. అందుకే నా ఇల్లు కూడా వదిలేసి నాకు అమ్మా నాన్నగా నటిస్తున్నా వీళ్ళింట్లోనే ఉంటున్నాను. సో కనీసం నన్ను కలవడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. అలాగే మేడం. ఉంటాను. ఓకే మేడం. ఊర్మిళ నన్ను వెళ్ళు అంది అంటే నేనిటు రాగానే మొదట తను చేసే పని ఉమకి ఫోన్ చేయటం. అంతేలే సావిత్రి, ఉమని కలిసింది అంటే ఏం మాట్లాడిందో ఏంటో అని టెన్షన్ మొదలై ఉంటుందిగా. అదే కదా బావ మనకు కావాల్సింది. ఊర్మిళ ఉమకి ఫోన్ చేసి మునిసా బేగంలా మాట్లాడదు, ఊర్మిళలాగే మాట్లాడుతుంది. తనేం మాట్లాడినా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఎస్ఐ గారు ఆ కెమెరా ఇచ్చి చాలా మంచి పని చేశారు. నిజమే బావా, అది మనకిప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఊర్మిళ ఎంత తను ఊర్మిళ కాదు అన్నట్టు నటించినా ఏదో ఒక టైంలో ఊర్మిళలా ఉండక తప్పదు. ఆ మార్పుని కెమెరా రికార్డ్ చేస్తుంది. అదే రేపు కోర్టులో మనకి బలమైన ఆధారం అవుతుంది. ఈ పాటికది ఉమ్మకి ఫోన్ చేసే ఉంటుంది. ఫోన్ చేసి ఉంటుంది, అది కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కూడా. నేను మధ్యాహ్నం వెళ్ళాక కెమెరాని ఆ ముసలి వాళ్ళ గదిలోకి మారుస్తాను. వాళ్ళ గదిలోకి ఎందుకు? నెక్స్ట్ మనకు కావాల్సిన ఆధారాలు రికార్డ్ అయ్యేది అక్కడే. నువ్వు వెళ్ళి మీ నాన్నగా నటించిన అతన్ని నేను పనిలోకి వెళ్ళాక అక్కడికి రమ్మని చెప్పు.
మిగిలిన కథ అక్కడ నడిపిస్తాను. అలాగే. అమ్మా సావిత్రి, నువ్వు చెప్పేది వింటుంటే దరిదాపు ఊర్మిళ నీ చేతికి దొరికినట్లే అనిపిస్తోంది. కెమెరాకి దొరికిందంటే నాకు దొరికినట్టేనమ్మా. మనిషి ఆనందంగా ఉన్నప్పుడే అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉంటాడు. అప్పుడే మనకి తెలియకుండా తప్పు జరిగిపోతుంది. ఊర్మిళ దొరికేస్తుంది అన్న ఆనందంలో నువ్వు అలాంటి తప్పు చేయొద్దు. సప్త సముద్రాలు ఈది ఒడ్డుకొచ్చి ఓడిపోకూడదు. లేదమ్మా, ఇప్పుడు నేనేం సాధించానని ఆనందపడటానికి, అజాగ్రత్తగా ఉండడానికి? ఊర్మిళను గెలిచి నా భర్తను నేను బయటకు తీసుకురాగలిగినప్పుడే నాకు ఆనందం. అప్పటి వరకు ఊర్మిళ విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది జరగదు. జాగ్రత్తగా ఉంటావని తెలుసమ్మా. మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను, అంతే. ఆ విషయంలో నీకు అనుమానం అవసరం లేదులే అత్త. ఊర్మిళ ఇంత ముదురని అర్థమయ్యాక కూడా అజాగ్రత్తగా ఎలా ఉంటుంది? బావా, ఒక రకంగా ఇది ఊర్మిళకి మనకి మధ్య చివరి పోటీ. ఇప్పుడు మనం పక్కాగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళామంటే ఇక మనం దానితో దోబూచులాడాల్సిన అవసరం ఉండదు. సరే సావిత్రి, నేను వెళ్ళి అతను నా ఇంటికి పంపించే సంగతి చూస్తాను. నువ్వు ఆ పని చూడు, నేను వెళ్ళి అక్కడ చేయాల్సిన పనులు చూస్తాను బావా. అలాగే. बेगम, काम तू कर रहे? मुमताज कहाँ गई? షామ్ తక్ నహీ ఆయి. చూసి చూసి నేనే పని చేసుకుంటున్నా. అరే క్యా హువా ముంతాజ్ కో? ఫోన్ కూడా చేయకుండా పనిలోకి రాకపోవడం ఏంటి? క్యా ముంతాజ్, కహా గయి? ఇప్పుడొస్తున్నావు? షామ్కో ఆయి మాజీ. మేం సాబ్ బయట ఒక పని చెప్పింది. ఓ కామ్ దేక్కే ఆయి హూం. ఐసా, బేటీ బయటికి పంపిందా? సరే సరే, జాओ जाओ, जाके काम देखो. జీ. हेलो, या झाड़ू से नहीं मारना, कपड़ा से साफ करना. ठीक है माजी. जी जी, मोहम्मद कासिमुद्दीन, सलाम अलैकुम जी. वालेकुम सलाम. बैठिए जी. सलाम वालेकुम. वालेकुम सलाम जी. मैं चाय लाती हूँ. ఏమీ వద్దమ్మా, ఒక చిన్న మాట మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాను. क्या बोलना है? बोलिए साहब. ఏమీ ఉంది, కేసేదో ఉంది అని, అది అయిపోయినాక పెళ్లి చేసుకుంటాను అని అంది కదా మీకీ బేటీ. ఆ కేసు ఎలాగైనా మీకీ బేటీ గెలుస్తుంది. కేసు అవగానే షాదీ ఉంది కాబట్టి మాకీ బేటా బహుత్ ఖుషీగా ఉన్నాడు. సరిగ్గా టైంకొచ్చాడు. మీకీ బేటీ గురించి చెప్తే మాకీ బంధువులు అందరూ బహుత్ ఖుష్ హో గయా. మీకీ బేటీ మాకీ బేటాకి బీబీ అయితే చాలు, కట్నం ఏమీ వద్దు అనుకున్నాం. అది తెలిసి మాకీ అమ్మాజాన్ అబ్బాజాన్ ఠీక్ హై, పైసలేమీ తీసుకోవద్దు, ఒకటే బేటీ కాబట్టి వాళ్ళ ఇల్లు ఏమీ చేసుకుంటారు, ఆ ఇల్లు
మీకీ బేటీ పేరు మీద రాయించమంటారు. క్యా 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 మాకీ గర్ మాకీ బేటీ పేరు మీద రాయమంటావు? ఏ బాత్ బోల్నేకో ఆప్ కోనే? అరే ఐసా ఆయా వైసా గయా. అప్పుడే మాకీ బిడ్డ పేరు మీద రాయమంటావు? అరే తప్పు ఏమి చెప్పినా నాకీ బేటా పేరు మీద రాయమన్నానా? మీకీ బేటీ పేరు మీద రాస్తే ఏమవుతుంది? రేపు షాదీ తర్వాతైనా బేటీకే కదా ఇవ్వాలి. అరే చూప్, అది చెప్పడానికి తూ కోనాయ్? మాకీ పిల్ల కావాలని వచ్చినావు. నీకు బేటాతో షాదీ చేస్తామని మేము చెప్పినామా? అరే మాకీ బేటాకి నచ్చింది, మీకీ బేటీకి నచ్చింది. షాదీ చేయటానికి ఏంది? మాకు ఏమీ తక్కువ. మాకీ బేటీకి మీకు ఇవ్వం, బహర్ జావ్. అరే మీకీ బేటీ పేరు మీద ఇల్లు రాయంటే బాహర్ జావంటావు? అదేదో మీకీ బేటీతోనే మాట్లాడతా. అరే చూప్, క్యా బాత్ కర్రే? బాహర్ జా. ఇల్లు రాయాలంట, ఇల్లు. నాకీ బేటాకి కాకపోతే ఇంకొకరికిచ్చి పెళ్లి చెయ్యవా? వాళ్ళడిగితే ఏం చేస్తావు? ఎప్పుడైనా ఇల్లు మీకీ బేటీ పేరు మీద రాయాల్సిందే. మేం రాయం. ఈ ఇల్లు అంటే మాకు ఇష్టం. అంటే షాదీ చేయరా? జీ, నికా అవ్వకుండా మీరు ఇలా మాట్లాడటం అచ్చా నయ్యే. షాదీ అంటే చేస్తామన్నారు కానీ ఇల్లు రాసిస్తాం అనలేదుగా. రాస్తే ఏమవుతుంది? వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం. నచ్చితే బేటీకి ఇస్తారు, లేదంటే దానం చేస్తారు. మీకు ఎందుకు? మాకి మేన్సప్ కావాలి అంటే మంచిగా బయటికి పొండి. లేదు అంటే మా మేంసాబ్ మీకి బేటీకి పెళ్లి కూడా చేసుకోదు. ఠీకే ఠీకే. షాదీ అయిన తర్వాత అయినా ఇల్లు రాయకుండా ఎక్కడికి పోతారో దేఖుంగా. మాజీ, ఎందుకు టెన్షన్ అవుతారు? जाओ, जाके बैठो, मैं चाय लाती हूँ. ఏ క్యాజీ, మనకి ఇల్లు ఆ అమ్మాయి పేరు మీద రాయాలి అంటాడు? అదే నాకు సమజైతలేదు బేగం. ఏదో కష్టంలో ఉన్నాం, మనకి ఇల్లు తాకట్లో ఉంది, దాన్ని విడిపించుకుందామని తప్పు అని తెలిసినా తప్పు చేశాం. మనం తప్పు చేసిందే మన ఇంటి కోసం కదా. మరి మనకి ఇల్లు ఆ అమ్మాయికి ఎట్లా రాస్తాం? తప్పు చేసినాం బేగం. మనకి ఇల్లు ఇడిపించుకోవడానికి మనకి అమ్మాయి గాని అమ్మాయిని, మనకి అమ్మాయి అని కోర్టులో అబద్ధం చెప్పినాం. హాజీ, మనకి స్వార్థం కోసం పాపం సావిత్రి అనే అమ్మాయికి అన్యాయం చేసి ఊర్మిళకి మనకి బేటీ అని అబద్ధం చెప్పాం. ఇప్పుడు ఈడు వచ్చి ఇల్లు మీకి బేటీ పేరు మీద రాయమన్నాడు. రేపు ఇంకొకడు వచ్చినా అదే అంటాడు. ఊర్మిళ మనకి బేటీ అని వాళ్ళు అట్లా అంటారు. నిజంగా ఆ అమ్మాయి మాకి బేటీ కాదు అని చెప్పలేం. చెప్పకపోతే మనకి ఇల్లు ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది. దేకోజీ, తప్పు చేశామని ఆ అల్లా మనకి ఎలాంటి శిక్ష వేస్తున్నాడో. అవును బేగం, ఏ ఇంటి కోసం మనము అబద్ధం చెప్పామో అదే ఇల్లు మనకి కాకుండా చేసేలా ఉన్నాడు. నై, ఐసా నై హోనా. పాపం చేశాం బేగం. ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాం. మనకు సైతాన్ పట్టి మనతో ఈ తప్పు చేయించింది. మనకి ఇల్లు ఆ అమ్మాయి పేరు మీద రాయాలంటే కుదరదు. ఏ అప్నా గరే, మనం చచ్చేదాకా మనకి ఇంట్లో మనమే ఉండాలి. ఈ ఇల్లు అంటే నీకు ఎంతిష్టమో నాకు తెలవదా బేగం? నిజంగా ఈ ఇల్లు మనది కాని పరిస్థితి వస్తే ఆ లాయర్ సాబ్కి చెప్పేద్దాం, ఇక మేము నటించమని. బోలేంగే. మీరు చెప్పినట్లు ఊర్మిళ మాకీ బేటీ అని అబద్ధం చెప్పినందుకు మాకీ ఇల్లు మాకు కాకుండా పోతుంది.
ఇక మేం ఆ పాపం చెయ్యమని చెప్పేద్దాము. అలాగే బేగం. బిడ్డల్లేని మనకి ఉంటే మన బిడ్డ వయసున్న సావిత్రి అనే అమ్మాయి భర్తను కాపాడుకోనివ్వకుండా ఊర్మిళకి ఊర్మిళ కాదు అని అబద్ధం చెప్పి తప్పు చేశాం. అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది బేగం. నాకీ కూడా. మన ప్లాన్ బానే వర్కౌట్ అయినట్లుంది. చాయ్ మాజీ. ఆవ్. లేవుజీ. మాజీ ఏంటి అట్లా ఉన్నారు? ఏం లేదు. అబ్బా గది చూడండి ఎట్లా ఉందో. आप हाल में बैठिएना, నేను రూము సర్దుతాను. ఇప్పుడేమీ వద్దు. అరే 10 మినిట్ మే హో జాతా మాజీ. నహీ బోల్ రోనా, మాకి మనసేమీ బాలేదు. ఈ రోజుకి చేసిన పని చాలు. తూ జాకే కలావు. వీళ్ళీ కోమాలోంచి బయటికి రావడానికి టైం పట్టేలా ఉంది. కెమెరా సంగతి రేపు చూద్దాం. ठीक है माजी, मैं जाती हूँ. खुदाफिज. ఖుదాఫీజ్. ఏంటి నువ్వు చావడానికి ఈ చోటు బావుందా? అంకుల్ రామ్మా సావిత్రి. ఏమిటి సడన్ గా ఎలా? నేను ఊర్మిళ ఇంట్లో చేరి ఏం సాధించాలి అనుకున్నానో దరిదాపు ఆ లక్ష్యానికి దగ్గరగా ఉన్నాను అంకుల్. వెరీ గుడ్. తక్కువ టైంలోనే గోల్ రీచ్ అయ్యావన్నమాట. అవ్వలేదంకుల్, అవ్వబోతున్నాను. ఆ విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఇంత నమ్మకంగా చెబుతున్నావంటే నీ కళ్ళల్లో నీ గెలుపు కనిపిస్తుంది. ఇప్పుడు మనం కోర్టులో ఆధారాలు చూపించడానికి మనకెంత టైం ఉందంకుల్? టైం దగ్గరలోనే ఉందమ్మా. మన దగ్గర స్ట్రాంగ్గా ఆధారాలున్నాయంటే మనం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చు. అలా అయితే మనం అప్పీల్ చేసుకోవాల్సిన టైం దగ్గర పడింది అంకుల్. ఏమ్మా, అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికాయా? అవునంకుల్, మన ఎస్ఐ వినోద్ గారు స్పై కెమెరా ఒకటిచ్చారు.
దాని ద్వారా ఆ ఇంట్లో ఉండేది కాజా మునిసా బేగం కాదు ఊర్మిళ అని నిరూపించే కొన్ని ఆధారాలు రికార్డ్ అయ్యాయి. వెరీ గుడ్ అమ్మా. స్పై క్యామ్తో అంటే విజువల్స్ ఆధారాలు దొరికినట్టే. అసలు ఆ కెమెరా ఎలా యూజ్ చేస్తున్నావు? ఎక్కడ ఫిక్స్ చేసావు? గ్రేట్ సావిత్రి. నీ మీద గెలవాలని ఊర్మిళ ఎంత ప్రయత్నిస్తుందో అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఊర్మిళ మానసికంగా నిన్ను దెబ్బతీసి గెలవాలనుకుంటుంది. కాని నువ్వు తన జిమ్మిక్కులకు పడిపోకుండా ఎప్పటికప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతూనే ఉన్నావు. నో డౌట్ ఈసారి గెలుపు నీదే. స్పై కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజెస్ కాసేపట్లో నా చేతికొస్తాయి. జాగ్రత్తమ్మా. ఈ కేసులో నువ్వు గెలవడానికి చాలా విలువైన ఆధారాలవి. అవి నీ చేతికొచ్చే వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే అంకుల్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుందమ్మా. ఆడపిల్లంటే 4 గోడల మధ్య కూడా భయపడుతూ బతకడమే అని చాలామంది అనుకుంటారు. అలాంటి చాలా కేసులు నా దగ్గరికి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. కానీ ఆడపిల్లంటే భయం కాదు, పోరాటం అని నువ్వు నిరూపిస్తున్నావు. రేపు ఈ కేసులో నువ్వు గెలిస్తే 10 మందికి ఆదర్శం అవుతావమ్మా. నో డౌట్. థ్యాంక్స్ అంకుల్. నేను వెళ్ళి ఆ రికార్డ్స్ తీసుకోవాలి. వస్తాను అంకుల్. అలాగేనమ్మా. సావిత్రి, ఒక్క నిమిషం. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టమ్మా. అలాగే. వస్తాను అంకుల్. సరేనమ్మా. హలో, నమస్తే మేడం. చెప్పు. సావిత్రి దొరికింది మేడం. ఎక్కడా? ఇంటి దగ్గర కాపు కాస్తే ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరింది. పాపం చావడానికని తెలియక బయలుదేరినట్టుంది. దొరకలేదు అన్నావుగా, ఇప్పుడు దొరికింది కదా, చంపేయ్. ఈ పాటికి కేల్కతం అయిపోయి ఉండేది మేడం. టైంకి ఎవడో ఒకడు అడ్డొచ్చి బతికిపోయింది. బ్రతికింది అని చెప్పడానికి నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు. చెయ్యను మేడం. 10 నిమిషాల్లో అది చచ్చిందని మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడెక్కడున్నావు? వెళ్తూ వెళ్తూ ఒక దారిలో ఒక బిల్డింగ్లోకి వెళ్ళింది మేడం. ఎక్కడది? ఇది మణికొండ ఏరియా సెక్రటేరియట్ కాలనీ మేడం. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం పక్క రోడ్లో మేడం. అక్కడెవరింటికి వెళ్ళింది? ఎవరింటికెళ్ళినా నష్టమేముందిలే మేడం. బయట దాని చావు నా కారు రూపంలో ఎదురు చూస్తుంది. మిస్ చేయకు. దాని చావు ఇప్పుడు నాకు చాలా అవసరం. 10 నిమిషాల్లో మీ కోరిక తీరుస్తాను మేడం. పనవ్వగానే ఫోన్ చేస్తాను. వెయిట్ చేస్తుంటాను. సావిత్రి, చావు నీకు 10 నిమిషాల దూరంలో ఉంది. నీ చావు 100 ఏళ్ల నా సంతోషానికి నాందవుతుంది. అంతేకాదు, నువ్వు చస్తే నాకు సత్యకి అడ్డమేముంది? మారిపోయినట్లు మరోసారి నటిస్తే సత్య మంచితనం నన్ను దగ్గరికి తీసుకోవటానికి రెడీగా ఉంది. ఎస్, నీ చావుతో నా సంతోషం మొదలవుతుంది. సత్యతో నేను కోరుకున్న జీవితం నాదవుతుంది. చచ్చిపోవే సావిత్రి. అదొస్తుందనుకుంటే ఇదెవరు? टाइम कितना हुआ भैया? 11:30 అయింది. शुक्रिया भैया.
10 నిమిషాల్లో గుడ్ న్యూస్ చెప్తాను అన్నాడు. అరగంట అయింది, ఫోన్ కూడా తీసి చావడం లేదు. ఏంటి, ఆ సావిత్రిని చంపాడా లేదా? వీడు ఫోన్ కూడా తీయడం లేదు అంటే ఏదో జరిగిందే. అక్కడికి వెళ్తే గాని పరిస్థితి అర్థమయ్యేలా లేదు. पहले आपका रूम साफ करूंगी माँ जी. ठीक है. ముంతాజ్, మాకీ బేటిని షాదీ చేసుకుంటాం అంటూ వచ్చాడు కదా, వాడు నీకు ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ మాకీ ఇంటికి రావద్దని చెప్పు. ठीक है माँ जी. ముందు మాకీ బేటీ ఇస్తే చాలు అని ఇప్పుడు మాకీ ఇల్లు రాసివ్వమంటాడు. माँ जी इकड़ा तुड़वाली, आप जरा बाहर जाइए ना. ठीक है. हाँ. ఊర్మిళ, దొరికావే నా చేతికి. क्या कर रहे? क्या है वो? क्या है? कुछ भी नहीं साहब. दिखाओ, क्या है वो? अरे ఏం లేదు సాబ్. ఏమీ లేకపోతే మాకీ బేటీ ఊర్మిళ అని నీకు ఎలా తెలుసు? क्या हुआ जी? ఇది పని మనిషి కాదు, మన గదిలో ఏదో పెట్టింది. బేగం, దీనికి మన ఊర్మిళ మేడం గురించి తెలుసు, తన కోసమే వచ్చింది. అయితే ఇది ముంతాజ్ కాదా? नहीं माँ जी, मैं मुमताजी हूँ. ముంతాజ్ అయితే ఏది ముహ్ దిఖా. సావిత్రి ముంతాజు పేరు చెప్పి మన ఇంట్లో చేరి మన ఇంట్లో ఏదో పెట్టింది, గదిలో ఏదో పెట్టింది. పకడో నిన్ను. ఎక్కడికి పోతావు? అరే, మేడం ఫోన్ చేసినట్టుంది. మేడం, నమస్తే మేడం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే? తన కోసం వెయిట్ చేస్తూ బయటే ఉన్నాను మేడం, చూసుకోలేదు. 10 నిమిషాల్లో పని అయిపోతుందన్నా? లోపల నుంచి బయటికి వస్తేనే కదా మేడం. ఇంతసేపు లోపలే ఉందా? అవును మేడం. ఇంతసేపు లోపలేం చేస్తుంది? ఒకసారి వెళ్ళి చూసిరాపో. అలాగే మేడం. సావిత్రి లోపల లేదు మేడం. లేదా? అవును మేడం. లోపల లేక బయటికి రాక ఎక్కడికి వెళ్తుంది? సరిగ్గా చూసావా? నేను ఇక్కడే ఉన్నాను మేడం.
సావిత్రి బయటికి రాలేదు. బయటికి రాక ఎక్కడికి పోతుంది? మాయమైపోతుందా? అరగంట నుంచి నేను ఇక్కడే ఉన్నాను మేడం. లోపల నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు. బుర్కాలో ఎవరో ఒకళ్ళు మాత్రం బయటికెళ్లారు. బురకాలోనా? అవును మేడం. లోపల ఎవరున్నారు? ఏం ఆఫీస్ అది? ఎవరో లాయర్ ఆఫీస్ మేడం. లాయర్ ఒక్కడే ఉన్నాడు. షిట్! బురకాలో వెళ్ళింది సావిత్రినేరా? ఆ? ఆటో త్వరగా పోనీ. ఏంటిది? బుర్కాలో వెళ్ళి నన్ను ఇంత మోసం చేసిందా? అయ్యో, ఏమైంది? అసలేమైంది? ఎవరు కట్టేశారు మిమ్మల్ని? మేడం, మనము మోసపోయాం. ఇన్ని దినాలు మన పని మనిషిగా చేసింది ఆ సావిత్రే. అది మీ గురించి తెలుసుకోవడానికి, మిమ్మల్ని ఏదో చేయడానికే ఇక్కడికి వచ్చింది. అది మనకి ఇంట్లో ఏమో పెట్టిందమ్మా. ఏం పెట్టింది? చాటుగా పెడతారే చోటా కెమెరా, అట్లా ఉంది మేడం. కెమెరానా? అసలేం జరిగింది? నువ్వు వచ్చే వరకు దాన్ని కట్టేద్దాం అనుకుంటే దాని బలం ముందు మా బలం సరిపోలేదు. అయిపోయింది. లక్షలు ఖర్చు పెట్టి నేను చేసిన ప్లాన్ నాశనం అయిపోయింది. నేనే ఊర్మిళ అని పక్కాగా ఆధారాలు సంపాదించేసింది. ఇక నేను జైలు పాలు కాక తప్పదు. నా సత్యం నేను ఎప్పటికీ దక్కించుకోలేను. అది నా మీద గెలుస్తుంది. ఆ సావిత్రి నా మీద గెలుస్తుంది. ఆ సావిత్రి గెలుస్తుంది. అది గెలుస్తుంది. గెలుస్తుంది. వెళ్తున్నానులే. అమ్మయ్యా, टाइम कितना हुआ भैया? 11:30 అయింది. शुक्रिया भैया. బుర్కాలో వెళ్ళింది సావిత్రినేరా? చెప్పు. మేడం, ఆ సావిత్రి కనిపించింది మేడం. అవునా? ఎక్కడా? పట్టుకున్నావా? జస్ట్ మిస్ అయింది మేడం. చెప్పాను కదా, ఎలా మిస్ చేసావు?
మళ్ళీ అదే పొరపాటు జరిగింది మేడం. బుర్కాలో ఉండేసరికి మొహం గుర్తుపట్టలేకపోయాను మేడం. అది ఆ బుర్కాతోనే అందరినీ బురిడి కొట్టిస్తుంది. ఇప్పుడు పట్టుకోగలవా లేదా? అదే ప్రయత్నంలో ఉన్నాను మేడం. తను వెళ్ళిన రూట్లోనే వెళ్తున్నాను. ఏ రూట్లో వెళ్తుంది? ఫిలిం నగర్ రూట్లో వెళ్తుంది మేడం. దాన్ని వదలకు, అలాగే ఫాలో చేయి. అలాగే మేడం. దొరికావే. నా నుంచి తప్పించుకోగలనని ఎలా అనుకున్నావే? ఏ कौन है तुम? क्या चाहिए? అలాగా? ఏవండి, ఇక్కడ జడ్జి హనుమంతరావు గారు ఇల్లెక్కడా? అదిగో ఆ కనిపించే పెద్దలేనమ్మా. సరే, ఇప్పుడు ఇంట్లో ఉంటారా? ఆ విషయం నాకెలా తెలుస్తుందమ్మా? థ్యాంక్స్ అండి. ఓకేనమ్మా. అదేంటమ్మా, జడ్జి గారు ఇల్లిటంటే అటు వెళ్తున్నావేంటమ్మా? అరే ఏమైందమ్మా? కరెక్టే. హలో, ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయితో ఏదో అన్నావు? జడ్జి గారు ఇల్లు ఎక్కడని అడిగింది. అదిగో ఆ కనిపించే పెద్దిల్లే అని చెప్పాను. అటెళ్లకుండా ఇటు పరిగెత్తింది. జడ్జి గారి ఇల్లు అడిగిందా? ఏంట్రా ఇది? ఆమె అలా పోయింది, ఇతను ఇలా వెళ్ళాడు. నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? అదెక్కడా? ఇటే వెళ్ళింది మేడం. మరి ఇక్కడేం చేస్తున్నావు? పద.
జడ్జి గారింటి కోసం ఎంక్వైరీ చేస్తుందట మేడం. నేనొచ్చేసరికి నన్ను చూసి పారిపోయి ఇటొచ్చేసింది. జడ్జి గారి అడ్రస్ అడిగిందా? అంటే అది నా గురించి సంపాదించిన ఆధారాల్ని నేరుగా జడ్జి గారికి ఇవ్వాలని ప్లాన్ చేసిందన్నమాట. ఏం చేస్తుందిలే అనుకుంటే అది నా ఉనికినే సవాల్ చేస్తుంది. ఇంక దాన్ని క్షమిస్తే నష్టపోయేది నా జీవితాన్నే. అది ఇక్కడే మిస్ అయిందంటే ఈ ఏరియాలోనే ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. ఈ ఏరియాలో నీ వాళ్ళెవరైనా ఉన్నారా? అంతా మనోళ్లే మేడం. వీధికిద్దరు నా శిష్యులున్నారు. అలా అయితే ఇంకా మంచిది. మీ వాళ్ళందరికీ వాట్సాప్లో దాని ఫోటో పంపించు. అది ఎక్కడ కనిపిస్తే అక్కడే వేసేమని చెప్పు. ఎంత కావాలనే ఇస్తానని చెప్పు. కోర్టులో కేసు లేకుండా బయటకు తీసుకొస్తానని చెప్పు. అలాగే మేడం. అది పారిపోతుంది. ఇక్కడికెలా వచ్చింది? జడ్జి గారింటి కోసం ఎంక్వైరీ చేస్తుందట మేడం. రాజు. మేడం. ముందు దీని దగ్గర స్పై క్యామ్ రికార్డ్ చేసిన ఆ చిప్ తీసుకోవాలి. పట్టుకో. ఎక్కడ దాచిపెట్టావే? చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? చెప్పను. ఎవరే నువ్వు? ఎందుకు సావిత్రిలా మమ్మల్ని మోసం చేశావు? నాకేం తెలీదండి. సావిత్రి గారు తన బండిచ్చి మిమ్మల్ని ఇలా దారి మళ్లిస్తే డబ్బిస్తా అన్నారండి. ఆ డబ్బు కోసం మిమ్మల్ని ఇలా ఊరింతా తిప్పించాను. మా గురించి నీకెలా తెలుసు? తన గురించి మీరు వెతుకుతుంటారని సావిత్రి గారే చెప్పి పంపించారండి. ఇప్పుడు అది ఎక్కడుంది? నాకు తెలీదండి. నిజం చెప్పు, లేదంటే నా చేతిలో చేస్తావు. నిజంగా నాకు తెలీదండి. ఏంటి, పార్టీ మార్చేసావా? ఆ సావిత్రితో చేతులు కలిపేశావా? నేనే ఊర్మిళ అని చెప్పేశావా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. మీరు మునిసా బేగం అనే పేరుతో నటిస్తున్నారు. మీరు మునిసా బేగం కాదు, ఊర్మిళ అని చెప్పమంది. చాలాసేపు బతిమలాడింది మేడం, భయపెట్టింది. ఇంటికొచ్చి బెదిరిస్తున్నావు అని పోలీసుల్ని పిలుస్తాను అంటే అప్పుడు వెళ్ళిపోయింది. అలాగే ఉండు. నేను ఊర్మిళని కాదు అని అందరూ నమ్మాలి. నేనే ఊర్మిళ అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి తెలియకూడదు.
అది కేసులో ఓడిపోవాలి. తప్పు చేసినాం బేగం. మనకి ఇల్లు ఇడిపించుకోవడానికి మనకి అమ్మాయి గాని అమ్మాయిని, మనకి అమ్మాయి అని కోర్టులో అబద్ధం చెప్పినాం. హాజీ, మనకి స్వార్థం కోసం పాపం సావిత్రి అనే అమ్మాయికి అన్యాయం చేసి ఊర్మిళకి మనకి బేటీ అని అబద్ధం చెప్పాం. వెరీ గుడ్ అమ్మా. తిరుగులేని ఆధారాలు సంపాదించావు. విజువల్గా ఎంత బలమైన ఆధారాల్ని ఎవరూ కాదనలేదు. నేను కాదు అని ఆ ఊర్మిళ తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఈ విషయంలో హెల్ప్ చేసింది మాత్రం మన ఎస్ఐ గారి అంకుల్. ఆయన ఆ స్పై కెమెరా ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. కాలం కలిసొచ్చినప్పుడు అవకాశాలు నడిచొస్తాయమ్మా. అందరూ అసాధ్యం అన్నప్పుడే నువ్వు ఒంటరి పోరాటం చేశావు. ప్రయత్నం గొప్పదైనప్పుడు ఫలితం సులభంగానే దక్కుతుంది. ఫలితం ఇంకా దక్కలేదు అంకుల్. అది మీ చేతుల్లోనే ఉంది. ఈ సాక్ష్యాలను కోర్టులో చూపించి ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకురాగలిగితే చాలు. ఇంకా అనుమానం లేదమ్మా, సత్య బయటకు వచ్చినట్లే. ఇంత మంచి ఆధారాలు మన దగ్గర ఉండగా ఇంకా ఊర్మిళ లాయర్ కూడా చేయగలిగింది ఏమీ లేదు. నీ కష్టం వృధా పోదమ్మా. మీ నాన్న నిన్నెంత గారాబంగా పెంచాడో నాకు తెలుసు. అలా పెరిగిన నువ్వు నీ భర్త కోసం ఆ ఊర్మిళ ఇంటి పని మనిషివయ్యావు. పాచి పనులు చేశావు. తనింటి పని మనిషి నువ్వే అని చూచాయిగా తెలిసినా ఆ ఊర్మిళ వల్ల ఎంత ప్రమాదమో తెలుసు కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రిస్క్ చేశావు. చస్తే పోయేది ప్రాణమే అయితే అది ఆయన కన్నా విలువైంది కాదు. ఆయన కోసం నేను పడిన కష్టం ఫలించి నా భర్త నిర్దోషిగా బయటకొస్తే చాలు. నేనిప్పుడు చెప్తున్నానమ్మా, ఈసారి సత్య బయటికి రాకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఏ తప్పు చేయనందుకు సత్య బయటికి రావటం, ఈ విషయంలో కోర్టును 1-2 సార్లు మోసం చేసినందుకు ఊర్మిళ లోపలికి పోవడం ఖాయం. రేపు కోర్టులో జరగబోయేది అదే. నువ్వు ధైర్యంగా ఉండు. పదే పదే మనం ఇలా కలవడం మంచిది కాదని నీకు చెప్పాను. తప్పలేదు సార్. ఏమైంది? సావిత్రి ఊహించిన దెబ్బ కొట్టింది. మీరే ఏదైనా చేయాలి. సావిత్రి ఊహించని దెబ్బ కొట్టిందా? ఏం చేసింది? సావిత్రి అమ్మ చేసిన తప్పుని అడ్డం పెట్టుకుని సావిత్రిని లాక్ చేశాను కదా అనుకున్నాను. బట్ అది నా దారిలో నా దగ్గరికే వచ్చి సాక్ష్యాలు సంపాదించింది. డామ్ ఇట్, నీకు ముందే చెప్పాను కోర్టులో ఫైనల్ హియరింగ్కి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలని. ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టులో రిజల్ట్స్ వచ్చే వరకు నువ్వు ఊర్మిళ కాదన్న సంగతి మర్చిపో అని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళలేదు. అది ఇలాంటి స్టెప్ తీసుకుంటుందని నేను ఊహించలేదు సార్. ఎవరు మనం ఊహించినట్టు ఎత్తులు వేయరు. నువ్వు గెలవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నావు, కానీ ఆ అమ్మాయి తన తెలివితేటలు ఖర్చు పెడుతుంది. తెలివిని గెలవగలిగేది తెలివి మాత్రమే. క్రిమినల్ లాయర్గా మీరే ఇప్పుడు ఏదైనా ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు చిక్కు పెట్టక ముందే మనమే ఏదైనా ఆలోచించాలి. ఆటకి చెక్ పెట్టగల కాయిన్ మన చేతికి దొరికిన తర్వాత మనం చేయగలిగింది ఇంకేమి ఉండదు. ఎవరు నువ్వు గెలవాలనుకుంటున్నావో, ఎవరు నీకు బద్ధశత్రువో, ఆ అమ్మాయి నీ దగ్గర ఉన్నా సరే నువ్వు గుర్తించలేకపోయావంటే నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉన్నావో అర్థమవుతోంది. ఇంకా మనం ఓడిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నో,
అది మాత్రం జరగకూడదు. నేను ఓడిపోవడం అంటే నా సత్యని వదులుకోవడం, నా సత్యకి శాశ్వతంగా దూరం అయిపోవడం. అది మాత్రం జరగకూడదు. జరగబోతోంది అదే. నీ కేసు ఒప్పుకున్న తర్వాత జీవితంలో నేను మొదటిసారిగా ఓడిపోబోతున్నాను. పరిష్కారం లేని సమస్య ఉండదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. ప్లీజ్ ఏదైనా ఐడియా ఇవ్వండి. విజువల్గా అంత బలమైన ఆధారాలు ఉన్న తర్వాత ఏ ఐడియా కూడా పనికిరాదు. ఆ అమ్మాయి ఆధారాలు కోర్టుకి సబ్మిట్ చేసిన మరుక్షణం నీకు శిక్ష తప్పదు, నాకు ఓటమి తప్పదు. లేదు లాయర్ గారు, ఆ రెండు జరగకూడదు. జరగకూడదంటే మనకున్న ఒకే ఒక అవకాశం, ఆధారాలు కోర్టు వరకు రాకుండా చెయ్యటం. ఎస్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా చేయగలిగావు అంటే మనం గెలిచినట్టే. అది చాలు సార్. ఆ ఆధారాలు కోర్టు వరకు రానివ్వను. అదంత సులభం కాదు. అవకాశం ఉన్న ప్రత్యర్థి ఎప్పుడూ మనకంటే బలవంతుడే. అంత తెలివిగా ఆధారాలు సంపాదించిన సావిత్రి చివరి నిమిషంలో అజాగ్రత్తగా ఉంటుందనుకోను. మనం చాలా తెలివిగా డీల్ చేయాలి. అది గెలవడం అంటే నేను ఓడిపోవటంతో సమానం. ఈ ఉన్న ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. మళ్ళీ చెబుతున్నాను, సావిత్రి సామాన్యురాలు కాదు. అది గుర్తుపెట్టుకుని ప్లాన్ చేయి. అలాగే లాయర్ గారు, ఉంటాను. గెలిచాననుకుంటున్నావా? డౌటా? ఊర్మిళ మీద గెలవటం అంత సులభం కాదు. గెలిచి చూపిస్తాను. నీ ఎదురుగా ఉంది ఓటమి తెలియని ఊర్మిళ. ఓటమి రుచి నేను చూపిస్తానుగా. నన్ను నమ్మించి నా ఇంట్లో పని మనిషిగా చేరి 4 ఆధారాలు సంపాదించగానే నన్ను గెలిచినట్లు కాదు. గెలవను అనుకున్నప్పుడు నీ మాటల్లో ఆ భయం ఎందుకు? గెలుపు ఎవరికీ చుట్టం కాదు, అంటి పెట్టుకుని ఉండడానికి. నాకది చుట్టమే. అందుకే ఈ రోజు వరకు నన్ను వదిలిపోలేదు. పడగొట్టే మనిషి ఎదురు పడనంత వరకు గెలిచే ప్రతి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. కోర్టుకు వస్తావుగా, ఓటమిని నీకు అక్కడే పరిచయం చేస్తాను. నేను ఓడిపోవడం ఖాయం అనుకున్నప్పుడు నువ్వు చావటం కూడా ఖాయం. ప్రయత్నం చేశావుగా. నేననుకుని నువ్వు పని మనిషిగా ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. చివరికేమైంది? తెలివి నీకే కాదు ఊర్మిళ, నాకు ఉంది. నీ తెలివికి నా తెలివికి చిన్న తేడా ఉంది. తప్పు చేసేనా గెలవాలని నువ్వనుకుంటున్నావు, మంచిగా గెలవాలని నేననుకుంటున్నాను. ఒక్క క్షణం నా దారి వదిలి నీ దారిలో ఆలోచిస్తే నువ్వు చనిపోయి 6 నెలలు అయిపోయి ఉండేది. ఆ ఆధారాలు గోపాల్ అంకుల్కి చూపిస్తే ఇక ఊర్మిళ తప్పించుకోలేదు అన్నారు. రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాము అన్నారు. గెలవడం అంటే ఓడిపోయినంత సులభం కాదు సావిత్రి.
ఇప్పటికైనా అర్థమైందా ఊర్మిళ అంటే ఏంటో?